ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం. సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. స్వమానము. నేను ఆత్మను. సదా సర్వాత్మల యొక్క దుఃఖము, బాధలు, ఆందోళనలను తొలగించే మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త నేను. అమృతవేళ రిఫ్రెష్ అయ్యి బాబా కళ్ళల్లో మీ కళ్ళు ఉంచి మనస్సును పూర్తిగా ఏకాగ్రం చేసి ఈ విధంగా అనుభవం చేయాలి. బాబా కళ్ళ నుండి సర్వశక్తివంతుడైన శివబాబా యొక్క సర్వశక్తుల యొక్క మెరుస్తున్న కిరణాలు ఆత్మనైనా నాపై పడి నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేను ఆత్మ పూర్తిగా సమర్థంగా తయారయ్యాను. ఆత్మనైనా నా నుండి వెలువడుతున్న కిరణాలు ప్రపంచంలోని సర్వాత్మలలో ఇమిడిపోతూ ఉన్నాయి. ప్రతి ఆత్మలోకి చేరుతూ ఉన్నాయి. ఈ విశ్వంలోని సర్వాత్మలు దుఃఖము, చింతలు, బాధలు, టెన్షన్స్ మొదలైన ఇతర అనారోగాలు అన్నీ సమాప్తమవుతూ ఉన్నాయి. ప్రతి ఆత్మ పరమాత్మ శక్తులను అనుభవం చేసుకుంటూ ఉన్నారు. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం, సత్యమైన సుఖం, శాంతి మరియు ఆనందం యొక్క అనుభవం చేసుకుంటోంది. అమృత వేళలో నేను తండ్రి జతలో సంపూర్ణ ఆనందాన్ని పొంది నా బ్రాహ్మణ జీవితం యొక్క మజాలో ఉన్నాను. నేను బాబా జతలో అతీంద్రియ సుఖంలో ఉన్నాను. సంపూర్ణ శాంతిలో ఉన్నాను. ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం. సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. స్వమానము. నేను ఆత్మను.
సదా సర్వాత్మల యొక్క దుఃఖము, బాధలు, ఆందోళనలను తొలగించే మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్త నేను. అమృతవేళ రిఫ్రెష్ అయ్యి బాబా కళ్ళల్లో మీ కళ్ళు ఉంచి మనస్సును పూర్తిగా ఏకాగ్రం చేసి ఈ విధంగా అనుభవం చేయాలి. బాబా కళ్ళ నుండి సర్వశక్తివంతుడైన శివబాబా యొక్క సర్వశక్తుల యొక్క మెరుస్తున్న కిరణాలు ఆత్మనైన నాపై పడి నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేను ఆత్మ పూర్తిగా సమర్థంగా తయారయ్యాను. ఆత్మనైనా నా నుండి వెలువడుతున్న కిరణాలు ప్రపంచ కర్మక్షేత్రంలో ఉదయం బాబా యొక్క మురళి విన్న తర్వాత లేదా చదువుకున్న తర్వాత రోజు మొత్తం కర్మలు చేస్తూ మురళిని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. బాబా యొక్క మహావాక్యాల స్వరూపంగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వండి. నోటి నుండి ఇది గుర్తుంచుకోవాలి. మంచి మాటలు, మధురమైన మాటలు మాత్రమే రావాలి. అందరికీ సుఖాన్ని ఇచ్చే భావనను ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా స్వధర్మంలో శాంతి స్వరూపంగా అయ్యి ఎదుటి వారికి కూడా శాంతి యొక్క అనుభవాన్ని చేయించి బాబా తోడును అనుభవం చేయించే దాంట్లో బిజీగా ఉండాలి. కర్మ చేస్తూ కూడా యోగం చేయటం అంటే ఇదే శ్రేష్టమైన తపస్సు. ఇక సాయంకాలం యోగం, మీరు మీ నిర్విఘ్న స్థితిని తయారు చేసుకొనుట కోసం సాయంకాలం యోగాన్ని ఎప్పుడూ మిస్ చేయకూడదు అని శివబాబా చెప్తారు. అందుకని మీ కార్య వ్యవహారాలను, పనులను సాయంత్రం పూట కొద్ది సమయం కోసం లేదా సమయం దొరికినప్పుడల్లా బాబా ప్రేమలో మునిగిపోండి. బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులను స్మృతి చేయండి. మీ భాగ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. బాబా యొక్క మహిమ చేయండి. మరియు ప్రకృతికి, పంచతత్వాలకు, విశ్వంలోని సర్వాత్మలకు కనీసం 30 నిమిషాలైనా సకాష్నివ్వండి. నిద్రించడానికి ముందు బాబాకు మీ మొత్తం దినచర్యను, చేసిన పనులను, సంకల్పాలను అన్నీ చెప్పి చార్ట్ వ్రాసి బాబాకు సమర్పించండి. బాబాకు అన్నీ స్వాహా చేయండి మరియు బాబా ఒడిలో నిద్రించండి. అప్పుడు అమృత వేళలో మనస్సు, బుద్ధి తేలికగా ఉంటుంది. బాబా తెలియజేస్తారు, ఇప్పుడు బాప్దాదా సర్వులకు 1 సెకండ్ పని చెప్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే 1 సెకండ్లో మీరు మీ అన్ని సంకల్పాల నుండి ముక్తి అవ్వగలరా? 1 సెకండ్లో నేను బిందువును అంటే ఇక ఏ సంకల్పము ఉండరాదు. ఈ అభ్యాసాన్ని 15 రోజులు ప్రతి గంటలో 1 సెకండ్ బిందువును పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. మీ సామాజిక వాతావరణంలో ఉంటూ కూడా మీ కార్య వ్యవహారాలు చేస్తూ చెక్ చేసుకోండి. 1 సెకండ్లో బిందువు రూపంలో సఫలత లభించినదా?
ఎందుకంటే వాయుమండలంలో ఉంటూ మీ స్థితిలో మీరు ఉంటూ సెకండ్లో బిందు స్వరూపంగా స్థితిని పొందగలనా అని. ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఒక్క సెకండ్లో బిందువు స్థితిగా అయ్యే అవసరం ఉంది అని బాప్దాదా చెప్తూనే ఉన్నారు. దానికోసం మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మరియు మీ రిపోర్ట్ను టీచర్కు వ్రాసి ఇవ్వండి. మీరు ఎలా ఉన్నారు, ఇదే మీకు హోంవర్క్. దీని రిజల్ట్ బాప్దాదా వద్దకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మీరు 108లో వస్తున్నారా మాలలో, 16,108 మాలలో వస్తారా అని. ఒక్క సెకండ్లో బిందు రూప స్థితి అభ్యాసం రోజు దినచర్యలో ఎంత సఫలత అయ్యింది, మీరు ఎందులో వస్తారు అనేది దీనితో తెలుస్తుంది. ఓం శాంతి.